హాయ్ అండి అందరికీ. ప్రతి ఒక్కరి ఇంట్లో ఆవకాయలు పట్టుకునే టైం వచ్చేసింది. చాలామంది నన్ను మీరు ఎలా పడతారు? కొలతలు చెప్పమని చాలామంది అడుగుతుంటారు. కొత్తగా పట్టుకునేవారు పర్ఫెక్ట్ కొలతలతో కొంచెం ముక్కలు ఆవకాయ పట్టుకునే విధంగా కావాల్సిన పదార్థాలు చెప్తాను చూసుకోండి. కొంచెం ముక్కలు ఆవకాయకి కావాల్సినవి మనకి మామిడికాయ ముక్కలు కొంచెడు, ఆవాలు అర కేజీ, కారం అర కేజీ, ఉప్పు తౌడు, వెల్లుల్లి రెమ్మల తౌడు, కొంచెం జీలకర్ర, కొంచెం మెంతులు, చిటికెడు పసుపు. మొదటగా మనం తీసుకున్న అర కేజీ ఆవాల్ని మిక్సీ పెట్టేసుకొని ఆవాలను జల్లించుకోవాలి నీట్గా, ఆవాలు లేకుండా జల్లించుకున్న పొడిని కొలుచుకోవాలి మనం. తవ్వ తీసుకున్నాను, తవ్వతో కొలుచుకుంటున్నాను. ఫస్ట్ తౌడుకి సగం పైగా వచ్చింది, అంత తీసుకున్నాను. తర్వాత మనకు ఆవపిండి ఎలా వచ్చిందో అలాగే సేమ్ యాజ్ టీజ్గా కారాన్ని తీసుకోవాలి. తవుడు నిండా కారం, ఇంకో సగం తవ్వ సగానికి పైగా వచ్చింది కదా మనకు ఆవపిండి, అలా కారం కూడా తీసుకుంటున్నాను. కారం ఆవపిండి రెండు కొలుచుకున్న తర్వాత రాళ్ళుప్పు ఎండలో ఎండబెట్టి మిక్సీ పెట్టుకున్నది అది తవుడు నిండా తీసుకోవాలి. వెల్లుల్లి రెమ్మలు నూనె రాసుకొని ఎండలో ఎండబెట్టుకుంటే పొట్టు బాగా వచ్చేస్తుంది. ఆ వెల్లుల్లి రెమ్మల్ని వెల్లుల్లి రెమ్మలు తీసుకుంటున్నాను నేను. ఇష్టం ఉన్న వాళ్ళు ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. వెల్లుల్లి రెమ్మలు నచ్చలేని వాళ్ళు కొన్ని తక్కువ కూడా వేసుకోవచ్చు. ఇంకా నేనైతే కొంచెానికి వెల్లుల్లి రెమ్మలు తీసుకుంటున్నాను. కొంచెం జీలకర్ర, కొంచెం మెంతులు తీసుకుంటున్నాను. తర్వాత కొంచెం వెల్లుల్లి రేకల్ని కొట్టుకున్న వెల్లుల్లి రేకల్ని కొంచెం వేసుకుంటున్నాను. అలా వేసుకుంటే ఆవకాయ టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఒక ఆయిల్ ప్యాకెట్ కట్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసాక చిటికెడు పసుపు కూడా వేసుకోండి, మర్చిపోకండి. ఎందుకంటే పసుపు లేని వంట ఎప్పుడు మగవారికి పెట్టకూడదు అంటారు. ఏదన్నా మనం పచ్చళ్ళు చేసుకున్నా, కూరలు వండుకున్నా ప్రతి దాంట్లో పెద్దవాళ్ళు పసుపు వేయాలని చెప్తూ ఉంటారు. ప్రతి దాంట్లో పసుపు యాడ్ చేసుకోవాలి మనం. అందుకనే చిటికెడు పసుపు వేసుకొని ఇంకా ఆయిల్ ప్యాకెట్ కూడా కట్ చేసి మొత్తం నీట్గా కలుపుకోవాలి. మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని పెట్టుకోవాలి. అప్పుడు ఆయిల్ వేసిన తర్వాత మొత్తం బాగా కలిసిన తర్వాత మామిడికాయ ముక్కల్ని కొంచెం కొంచెంగా వేసుకొని ముక్కలకి బాగా పిండి పట్టేలా కలుపుకొని డబ్బాలో మనం అడుగున ఆయిల్ వేసుకోవాలి. అడుగులు ఆయిల్ వేసుకున్న తర్వాత మనం కలుపుకున్న ముక్కల్ని ఆ డబ్బాలోకి వేసుకుంటూ ఆవకాయ మొత్తాన్ని నీట్గా సర్దుకోవాలి. సర్దుకున్న తర్వాత ముక్కలు అడుక్కి వెళ్ళేలాగా నొక్కు పెట్టుకొని పిండి పైకి ఉండేలా సర్దుకోవాలి. తర్వాత కాసేపట్లో ఆయిల్ పైకి తేలుతుంది. తర్వాత 3 రోజుల వరకు మనం దాన్ని కదపకుండా అలా పక్కకు పెట్టి ఉంచేయాలి. తర్వాత ఆవకాయని తిరగ కలుపుకోవాలి 3 రోజుల తర్వాత. అప్పుడు చూసి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని మనం ఏమైనా సరిపోకపోతే కనుక వేసుకోవచ్చు అప్పుడు ఉప్పు. ఓకే ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, ఈ కొలతలతో కొంచెం ముక్కల ఆవకాయని ఈజీగా పర్ఫెక్ట్గా పట్టుకోవచ్చు. నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.